ఐస్లాండ్లో చీకటి అవ్వదు ఇక 3 నెలలు. మరి సంవత్సరం అంతా అలా ఉంటుందంటే కాదు. డిసెంబర్లో టోటల్గా ఆపోజిట్. ఐస్లాండ్లో స్వతహాగా నివసించే ఒక్క జంతువు కూడా లేదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఐస్లాండ్లో ఉన్నాను కదా, ముందు వీడియోలో చూస్తుంటాను. హోప్ మీకు అందరికీ ఆ వీడియోలు నచ్చాయి అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి నాకు బాగా ఇష్టమైంది, వేల్ వాచింగ్కి వెళ్తున్నాను ఐస్లాండ్లో. ఇంతకుముందు ఒకసారి శ్రీలంకలో వెళ్ళాను, బట్ నాకు వేల్ అక్కడ ఏం కనిపించలేదు. బట్ ఈ ఏరియాలో వేల్స్ బాగా ఫేమస్. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు ఏంటంటే వేల్స్ని చంపేసి దాంట్లో నుంచి ఆయిల్స్ తీయడం ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తారు సినిమాలో చూసిందిలేండి. చూద్దాం ఆ ఓప్తో ఏమైనా కొంచెం దగ్గరగా చూసే ఎక్స్పీరియన్స్ దొరుకుతుందేమో ట్రై చేద్దాం. ఇది నేను ముందుగానే బుక్ చేసుకున్నాను. 7,300 పడింది ఇండియాలో బుక్ చేసుకుంటే. ఒక పికప్ పాయింట్ ఇచ్చారు, అక్కడికి వెళ్తే ఒక 1.5 కిలోమీటర్ హాస్టల్ నుంచి ఇంకా అటు వెళ్ళేసి అక్కడ నుంచి మనం ఆ వేల్ వాచింగ్కి వెళ్దాం 1 by 1 చూసుకుంటూ. కానీ ఇక్కడ మాత్రం సమ్మర్ భలే ఉంటుంది, అసలు చీకతే ఉండదు. సన్సెట్ నైట్ అరౌండ్ 11 కలా అవుతుంది. అండ్ అది సన్సెట్ అయిపోయి చీకటి అయ్యే లోపు మళ్ళీ సన్ రైజ్ స్టార్ట్ అయిపోతుంది అరౌండ్ 1 o'clock 2 o'clock అట్లా. అసలు చీకటి అనేదే ఉండదు. అండ్ మీరు ముందు వీడియో చూసకపోయి ఉంటే ఈ ఐస్లాండ్ కనుక్కుంది కొంతమంది వైకింగ్స్. అండ్ ఎవరైతే వైకింగ్స్ నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసారో ఆల్మోస్ట్ వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఇది. సో ఆల్మోస్ట్ దాంట్లో ఉన్నంత రియాలిటీకి దగ్గరగానే ఉన్నాయి అనుకోవచ్చు. ఫ్లోకి ముఖ్యంగా ఆ క్యారెక్టర్ లాస్ట్లో వచ్చి ఐస్లాండ్లో సెటిల్మెంట్ అంత భలే అనిపిస్తుంది. అంటే వాళ్ళు స్ట్రగుల్స్ చూపిస్తారు కూడా. అంటే ఐస్లాండ్లో వాళ్ళు కొన్ని పంటలు పండించడానికి ట్రై చేస్తూ ఉంటారు, అవి పండవు. యాక్చువల్గా అది రియల్గా కూడా ఇంకా కరెక్టే, సాయిల్ ఫర్టిలిటీ అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో పంటలు కూడా ఏం పండట్లేదంట. అండ్ ముఖ్యంగా వీళ్ళు గడ్డి కనిపిస్తూ ఉంటుంది, స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. దాన్ని మాస్ అంటారు. ఆ మాస్ ఏంటంటే ఆ కొండల పైన లైట్ చిన్న గడ్డిలాగా మొలుస్తూ ఉంటుంది. దాన్నే వీళ్ళు చాలా అపురూపంగా కాపాడుకుంటారు. దాని మీద నడవకూడదు, దాన్ని తొక్కకూడదు. దాన్ని తొక్కితే వీళ్ళు కొంచెం సివియర్గా రియాక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అర్థం చేసుకోవచ్చు, ఆ చిన్న గడ్డికి వాళ్ళంతా రియాక్ట్ అవుతున్నారంటే మనం ఆడికి అర్థం చేసుకోవచ్చు ఇక. అండ్ ఒక డిస్క్లైమర్ భయ్యో, నేను అయితే ఆ వైకింగ్ సిరీస్ చెప్పినని చెప్పి టక్కున టీవీలో పెట్టుకొని ఓపెన్ చేశారు. దాంట్లో మా ఈ బ్లడ్ అండ్ మర్డర్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, దానికి తోడు 18+ సీన్స్ ఎక్కువ, జాగ్రత్త. నేను ఏదో చెప్పాను ఆ సినిమా ఆ సిరీస్ బాగుంటుందని, అంతే. స్టిల్ నేను ఆ సిరీస్ చూసి 1 year పైన అవుతుంది. నాకు ఇంకా గుర్తున్న క్యారెక్టర్స్ రాగ్నార్, లాత్బ్రోక్, లగార్తా, వాళ్ళ కొడుకు బియాన్ సంథింగ్. అసలు 3 క్యారెక్టర్లు మాత్రం ఆ సిరీస్ని మొత్తం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి. హైలైట్ అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. అది దాని కంటిన్యూషన్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుని ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అవ్వట్లేదు. ఎందుకంటే పక్కన డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది, ఫ్లైట్స్ అప్రోచ్ అంతా ఇక్కడి నుంచి వస్తున్నాయి. సో అది హై రిస్క్ అవుతుంది ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయడం. బట్ నాకు ఈ వ్యూ హైలైట్ అనిపించింది. కుదిరితే ఈరోజు టైం ల్యాప్స్ పెడతాం అక్కడ సాయంత్రం ఒకటి వచ్చిన తర్వాత. ఈ బిల్డింగ్ భలే అనిపిస్తుంది చూడండి, కైండ్ ఆఫ్ 3D టైప్లో కనిపిస్తుంది గ్లాస్ అంతా చూడడానికి. అండ్ ముందుకు చూడండి, మనం ఏం చేస్తామంటే నార్మల్గా మెయిన్ డోర్ దగ్గర సైడ్కి పెట్టుకుంటాం కదా వాల్కి, ఆ రాక్స్ టైప్వి వీళ్ళు ఏకంగా బిల్డింగ్ మొత్తానికి పెట్టేశారు. ఈ స్ట్రెచ్ అంతా కూడా కొంచెం మోడర్న్గా కనిపిస్తుంది చూడండి. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ముందంతా కూడా ఓన్లీ చిన్న చిన్న టైప్ ఆఫ్ హౌజెస్, అథెంటిక్ ఐస్లాండిక్ హౌజెస్ అంటారు కదా, ఆ టైప్లో ఉండే. ఇవి వచ్చేసి కొంచెం అంత మోడర్న్ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ చలి. విండ్ స్పీడ్ అయితే 30 km/h, అది గట్టి దెబ్బ కొడుతుంది చూడండి వచ్చినప్పుడు. ఒకవేళ వస్తే కనుక ఇటువైపు హెడ్ మాస్క్ కానీ, అదే లైక్ క్యాప్ కానీ, ఫేస్ కొంచెం కవర్ అయ్యేలాగా ఏదైనా మాస్క్ లాంటిది కానీ తెచ్చుకుంటే చాలా బాగా బెటర్, ఈజీగా తిరగచ్చు. బయట ఎక్స్పోజ్ అవుతుంది అంతే ఇంకా మనం బయటికి. ఇది భలే అనిపిస్తుంది చూడండి చూడడానికి. రైట్ సైడ్ అంతా పోర్ట్ ఏరియాలా ఉంది. ఇక్కడ చిన్న ట్రైన్ బొమ్మ పెట్టారు. ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసా, ఐస్లాండ్లో ఒక్క ట్రైన్ కూడా లేదు, నాట్ ఈవెన్ సింగిల్ ఒక ట్రాక్ కూడా లేదు. ఎందుకంటే ఉన్నది ఒక్కొక్క సిటీ రెకావిక్, మిగతావన్నీ విలేజెసే. అవి కనెక్ట్ అవ్వడానికి రోడ్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. ఇంకా ట్రైన్ లైన్స్ చేసేంత సీన్ లేదు వీళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు ఏ అర్త్క్వేక్ వస్తుందో, ఎప్పుడు ఏడా లావా బద్దలై ఏ డ్యామేజ్ జరుగుతుందో తెలియదు. అసలు చూడండి ఎట్లా కనిపిస్తుందో, ఆ క్లౌడ్స్ అన్నీ కింద రిఫ్లెక్ట్ అవడంతో వాటర్లో. వావ్, స్టన్నింగ్ ఉంది విజువల్స్ అంతా కూడా, జస్ట్ వావ్ అంతే.
అసలు ఏం లేదు, పెయింటింగ్ చేసి ముందర ఫోటో పెట్టినట్టుంది అంతా. అసలు వాటర్లో మూమెంట్ లేకపోవడంతో అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా బోట్లు వెళ్తున్నాయి వేల్ వాచింగ్కి. డిఫరెంట్ టూర్ ఆపరేటర్స్ ఉన్నట్టున్నారు. ఇదే మన మీటప్ పాయింట్, ఇది ఆఫీస్. ఇంకా ఎవరు లేరు, మరి చూద్దాం మరి మ్యాటర్ ఏంటో. నాకేం లేదు, వేరే ఇట్లా కనిపిస్తే చాలు, సగం కనిపించినా చాలు, ఎక్కువద్దు. ఈ పఫిన్స్ చాలా ఫేమస్ ఇవి. వచ్చేసింది మన బోర్డింగ్ పాస్. పదానికి వెళ్దాం. అక్కడ కనిపిస్తుందా, అదే మనం ఇప్పుడు వెళ్ళబోయేది. చూడడానికి భలే ఉంది. చూద్దాం మరి. మనకు వేల్స్ ఒకటి కొంచెం కనిపిస్తే బాగుండు. వావ్, ఎన్ని ఉన్నాయి అన్నీ బోట్లు, అన్నీ మంచి కలర్ఫుల్ కనిపిస్తుంది చూడండి రెడ్లో. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, మస్తు అనిపిస్తుంది ఇక్కడ నుంచి మాత్రం. అబ్బా, నాకు నార్దర్న్ లైట్స్ ఇక్కడ వాటర్లో కనిపిస్తుంది నిజం చెప్పాలంటే. సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ పడడం వల్ల అనుకుంటా రిఫ్లెక్షన్ వస్తుంది. హలో, థ్యాంక్ యూ. ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళిపోదామా, కింద చూపిద్దామా? కింద జస్ట్ ఎట్లా చూపిస్తాను మీకు. ఇంటీరియర్ ఎట్లుంది చూడండి, మస్తుంది. అబ్బా, మస్తు రాయల్గా ఉంది కదా, రిచ్గా. ఇంకా పక్క ఫస్ట్ పైకి వెళ్ళిపోయి మంచి సీట్ ఒకటి కబ్జా చేద్దాం. ఆల్రెడీ చాలామంది ఉన్నారు, బట్ చూద్దాం. దీనిపైన ఇంకో డెక్ ఉంది. సరే, ఒక రౌండ్ వేసుకుని అట్లా పైకి వెళ్దాం. కానీ మనం వేల్ని ప్రాపర్గా చూడాలంటే ఖచ్చితంగా పైకి వెళ్ళాల్సిందే. ఇదంతా క్యాప్టెన్ ఉంటుంది. నైస్. 360 degrees తిరగచ్చు బోట్లో, ఏం కాదు, ప్రాబ్లమే లేదు. అన్నిటికీ అదే వైకింగ్స్ పేరు. ఆహా, ఆల్రెడీ అక్కుపోయిపోయిందిగా, బాగానే. చెప్పాక ఇందాక ఎయిర్పోర్ట్ పక్కన ఉంది డొమెస్టిక్ అని చెప్పి, అర్థమైంది ఒకటి ఇప్పుడు మీకు. ఆ బ్యాక్ సైడ్లో స్నో క్యాప్డ్ మౌంటైన్ మాత్రం అదిరిపోతున్నాయి ఎప్పుడు చూసినా కూడా. మస్తు అనిపిస్తుంది. అజ్జురండి పఫిన్ అంటారు కదా, అదే అది. అసలు దగ్గరికి వస్తే పారిపోతూనే ఉన్నాయి. ఇదిగోండి, ఇది బాగా కనిపిస్తుంది దగ్గర. ఇదిగోండి కనిపిస్తుందా? అదిగోండి వాటర్లో క్లియర్ కనిపిస్తున్నాయి పైనుంచి. వచ్చింది, అదిగోండి ఆడుకుంటున్నాయి, మంచి మొత్తం ఆడుకుంటున్నాయి. ఇదిగోండి పక్కన. అది ఎక్కువ గాల్లో ఎక్కువ ఎగరలేవు, కొద్దిగా లేస్తుంటాయి అంతే. చాలాసేపు కష్టపడిన తర్వాత కూడా వాళ్ళు ట్రై చేశారు బోట్ వాళ్ళు మనకు వేలు చూపించడానికి. అసలు ఏం కనిపించలేదు. ఒకే వేల్, అది వచ్చేసి మింకీ వేల్ అంటారు. కొంచెం అది అరౌండ్ 80 meters సైజులో ఉంటుందంట. అది కూడా కొద్దిగా కనిపించింది అంతే.
అండ్ సర్ప్రైజింగ్లీ ఆ మింకీ వేల్ కూడా బాగా షై టైప్ అంట, అసలు ఎక్కువ బయటికి రాదు, కొద్దిగా అట్లా బ్రీత్ తీసుకోవడానికి బయటకు వచ్చేసి మళ్ళీ ఇమీడియట్గా లోపలికి వెళ్ళిపోయింది అది. And as you see, it just curved a bit more its back, so maybe it just died for a few minutes now. It's very close now. ఇదిగోండి మొత్తానికి అయితే కనిపించింది మొత్తం. బోట్స్ చూడండి ఏం డైవ్ కొడుతున్నాయి వాటర్లో, పైనుంచి వస్తున్నాయి, డన్ను నీళ్ళు దుంకుతున్నాయి, అదిగోండి నీళ్ళు దుంకుతున్నాయి, చేపలు పడుతున్నాయి. ఏందో అప్పటి నుంచి నీళ్ళు టపా పడుతున్నాయి అనుకున్నా. అదిగోండి ఏం దుంకుతున్నాయి సార్ నీళ్ళలో అవి, చేపలు పట్టడానికి ఇంత డైవ్ చేస్తున్నాయి పైనుంచి 90 degreesలో. అదిగోండి ఎడు దుంకు. చలో బ్యాక్. కరెక్ట్ 3 hours పట్టింది, బట్ వేల్కి నేను ఇంకా అంత సాటిస్ఫై అవ్వలే. పెద్ద కొంచెం అట్లీస్ట్ తోకలాగా కనిపిస్తాయేమో అనుకున్నాను, ఇది చిన్నది కనిపించింది. 7,500. సరే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాల్సింది ఐస్లాండ్ రిలేటెడ్, కొంచెం కూర్చొని మాట్లాడదాం పదండి. సడన్గా చూస్తారా వెదర్ ఎట్లా మారిపోయిందో. ఈ గ్యాప్లో కొన్ని మనం ఐస్లాండ్ గురించి ఫన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా. నార్మల్గా మనకు ఫస్ట్ వచ్చే డౌట్ ఒకటి ఉంటుంది, అసలు ఐస్లాండ్లో చీకటి అవుతుందా అవ్వదా. ఎందుకంటే మనం చాలా వరకు సోషల్ మీడియా సైట్స్లో ఒక గ్లోబ్ లాంటి చూపించి అసలు సన్నే అంటే చీకటి అవ్వదు అన్నట్టు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అది నిజమా? అసలు ఐస్లాండ్లో చీకటి అవ్వదా అంటే ఎస్. ఎప్పుడు అంటే మే నుంచి ఆగస్ట్ వరకు అసలు చీకటి అవ్వదు. ఆల్మోస్ట్ లైక్ నైట్ అరౌండ్ 12 o'clock అట్లా సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయ్యి మొత్తం చీకటి పడేలోపు సన్ రైజ్ అయిపోతుంది. మళ్ళీ అరౌండ్ మార్నింగ్ 1:30 లోపు సన్ రైజ్. అంటే అసలు ఫుల్గా చీకటి అవ్వడం అనేది ఈ 3-4 నెలలు అసలు ఉండదు. ఐస్లాండ్లో చీకటి అవ్వదు ఇంకా 3 నెలలు. మరి సంవత్సరం అంతా అలా ఉంటుందంటే కాదు. డిసెంబర్లో టోటల్గా ఆపోజిట్. మార్నింగ్ 11:30కి సన్ రైజ్ అవుతుంది, 3:30కి సన్సెట్. 4 hours మాత్రమే డే లైట్, మిగతా ఆల్మోస్ట్ 20 hours చీకటే ఉంటుంది ఇక్కడ. మంచి ఫ్యాక్ట్ కదా. కాకపోతే ఈ పీపుల్ని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని ఫేస్ చేయడం అంటే అంత ఈజీ కదా. మనకు కొద్దిగా వెళ్తుంటేనే నిద్ర రాదు. నైట్ అంతా నేను పడుకున్నప్పుడు కిటికీలో నుంచి ఎప్పుడు చూసినట్టు వెళ్తురే కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఈ సందులు గొంతుల్లో ఎందుకు వీడియో చేస్తాను ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు. ఎందుకంటే ఈ ఇల్లు దాటి బయటికి వేయను అనుకో ఇట్లా వణుకాల్సి వస్తుంది. ఎందుకంటే ఐస్లాండ్లో చలిగాలి చాలా ఎక్కువ. లిటరలీ ఆయన యావరేజ్గా ఇప్పుడు నేను తీసుకుంటే 30 km/h వేగంతో గాలి వీస్తూ ఉంటుంది. ఈ కూల్ క్లైమేట్కి చలి తోడేసరికి తట్టుకోలేము, అసలు ఇంపాసిబుల్. ఎందుకు అలా అంటే ఒకటి రీజన్ నెంబర్ 1, ఈ కంట్రీ చుట్టూ కూడా ఏవైతే మౌంటైన్స్ ఉన్నాయో మ్యాక్సిమం 2100 feet వరకు మాత్రమే ఉండడంతో చల్లగాలిలో వస్తూ ఉంటాయి. రీజన్ నెంబర్ 2, నో ట్రీస్. పెద్ద ట్రీస్ ఏం లేవు ఆ గాలిని ఆపడానికి కంట్రీ చుట్టూ. సో అటు నుంచి అటు కొడతానే ఉంటుంది విండ్. ఐస్లాండ్ గురించి సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ దోమలే ఉండవు. దోమలు లేని దేశాల లిస్టులో ఫస్ట్ ప్లేస్ మనం ఐస్లాండ్ పెట్టుకోవచ్చేమో, ఆఫ్టర్ ద అంటార్క్టికా మోస్ట్లీ. సెకండ్ పెట్టుకుందామా? పోనీ సెకండ్ పెట్టుకుందాం. అసలు ఇక దోమలే ఉండవు డ్యూ టు ఈ విండీ వెదర్ అండ్ ఏమంటారు ఒక అన్స్టేబుల్ క్లైమేట్. ఇక్కడ ఎలాంటి దోమలు ఉండవు. అండ్ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఐస్లాండ్లో మనం తినే ప్రతి వెజిటేబుల్ కూడా అంతా కూడా గ్రీన్ హౌస్లే పండించిందే. ఎందుకంటే ఇక్కడ ట్రీస్, ప్లాంట్స్ సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉండడంతో వీళ్ళంతా కూడా వీళ్ళు తినే వెజిటేబుల్స్ కానీ ఇలాంటి చిన్న చితక ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు గ్రీన్ హౌస్లోనే పండిస్తూ ఉంటారు. అదేంటి ఐస్లాండ్ వెళ్ళి కూడా నార్థన్ లైట్స్ చూపించట్లేదు అని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. దానికి ఆన్సర్ చూడండి. యాక్చువల్గా చీకటి ఉంటేనే కదా నేను నార్థన్ లైట్స్ మీకు చూపించగలుగుతాను, వారు మన కంటికి అది విజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను వెళ్ళింది మే మంత్లో, సో అసలు విజిబిలిటీ అస్సలు ఉండదు, సమ్మర్ ఎఫెక్ట్. ఒకవేళ మీరు కనుక నార్థన్ లైట్స్ చూడాలి ఐస్లాండ్లో అనుకుంటే బెస్ట్ టైం వచ్చేసి సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు. అప్పుడే చీకటి అవ్వడం స్టార్ట్ అవుతుంది నైట్ టైంలో, కాబట్టి చూడడానికి కూడా బెస్ట్గా ఉంటుంది. ఐస్లాండ్లో స్వతహాగా నివసించే ఒక్క జంతువు కూడా లేదు, ఒక ఆర్క్టిక్ ఫాక్స్ తప్ప. మీరు ఇక్కడ చూస్తే హార్సెస్ కానీ షిప్స్ కానీ ఇవన్నీ కూడా వైకింగ్ సెటిల్మెంట్ తర్వాత వేరే వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి పెట్టినవే. అండ్ ఇక్కడ సాయిల్
అస్సలు ఫర్టైల్గా ఉండదు. కైండ్ ఆఫ్ డిఫరెంట్, అసలు పంటలు పండించడానికి అసలు అనువుగా ఉండదు. అండ్ చెట్లు పెరగడానికి కూడా చాలా టైం తీసుకుంటాయి. అండ్ అన్సర్టైనిటీ ఎక్కువ క్లైమేట్లో ఇక్కడ. అందుకోసమే ఇక్కడ ట్రీస్ చాలా తక్కువ. ఈ ఎంటైర్ నేషన్లో ఆల్మోస్ట్ 1 నుంచి 4% మాత్రమే ట్రీస్ ఉన్నాయి, చాలా తక్కువ అవి. ఒకప్పుడు ఉండేవి, బట్ ఎప్పుడైతే వైకింగ్స్ వచ్చి 40% ట్రీస్ ఉండేవి ఈ కంట్రీలో. ఎప్పుడైతే వైకింగ్స్ వచ్చేసి వాళ్ళ బోట్ల కోసం, వాళ్ళ ఆయుధాల కోసం నరికేసారో మొత్తం స్మాష్. మళ్ళీ వాళ్ళు నాటడానికి ట్రై చేసినా కూడా చెట్లు పెరగలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐలాండ్లో మీకు ఎక్కడ చూసినా కూడా కనిపించేది ఐలాండిక్ మాస్ అంటారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకండి. దాన్ని వీళ్ళు చాలా సేఫ్గా కాపాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ ల్యాండ్లో ఏదైనా పెరగడం కష్టం. ముఖ్యంగా ఐస్లాండిక్ మాస్ వచ్చేసి ఇంచుమించు 60 సంవత్సరాలు తీసుకుంటుంది పెరగడానికి. సర్ప్రైజింగ్లీ ఐస్లాండ్లో పవర్ బిల్ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే కూడా ఇలాంతా కూడా జియో థర్మల్తో పవర్ జనరేట్ చేసి సప్లై చేయడంతో అది చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది. అండ్ యావరేజ్గా ఇంటికి 10 euros అలా వస్తాయంటే కరెంట్ బిల్. బాగుంది కదా. అండ్ ఐస్లాండ్లో వాటర్ సూపర్ సేఫ్, ఎందుకంటే ట్యాప్ వాటర్ అన్నీ కూడా తాగేయచ్చు. బట్ నేను తాగట్లేదు అనుకోండి. అండ్ వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా పెద్ద వాటర్ బాటిల్స్ సూపర్ మార్కెట్లో చీప్గానే ఉంటాయి. సో అవి ఐస్లాండ్కి సంబంధించిన కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ చెప్పామా, ముందు వీడియోలో కూడా చెప్పాను, బట్ చూడకపోయింటే ఈ మనకేంటంటే మన ఇంటి బయట ఇంటి పెద్ద పేరు మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ ఇంటి పేరు బయట బోర్డు పైన ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు ఉంటాయి. ఎందుకంటే ఒక లెటర్ వచ్చింది అంటే కొరియర్ది, ఖచ్చితంగా ఆ కొరియర్ పైన ఉన్న పేరుకి ఆ బోర్డు పైన ఉన్న పేరుకి మ్యాచ్ అవుతానే వాళ్ళు ఇస్తారంట. బాగుంది కదా. సో అది ఈరోజు యొక్క వీడియో. అండ్ వెదర్ అసలు సహకరించట్లేదు, బయటికి వెళ్ళి తిరుగుతామంటేగో అసలు ఒక చర్చ్ లాంటిది ఉంది, ఫేమస్, వెళ్ళి చూడాలి బయటికి. బట్ అసలు టూ మచ్. చూద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.